అందరికీ నమస్కారం. ఈరోజు జూలపల్లి మండల గొర్రె కాపర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అవగాహన సదస్సును ఏర్పాటు చేసిన అధ్యక్షత వహించిన మారం తిరుపతి యాదవ్ గారికి, మన మండల పశు వైద్యాధికారి గారికి, శ్రీనివాస్ సూపరింటెండెంట్ గారికి, జయప్రకాష్ సార్ రిటైర్డ్ సూపరింటెండెంట్ గారికి మరియు జూలపల్లి మండల ఆఫీస్ బేరర్స్ అధ్యక్షులు, కార్యదర్శులు మరియు ప్రాథమిక సభ్యులందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు ఎన్ వెంకటేశ్వర్లు. నేను ఇంతకుముందు డీసీ ఆఫీస్ లో సూపరింటెండెంట్ గా ఆడిట్ ఆఫీసర్ గా చేశాను. నేను నాకు మారం తిరుపతి యాదవ్ అప్పటి పరిచయం చాలా రోజులు ఉంది. ఈ ఆడిట్ గురించి కానీ ఎలక్షన్ గురించి కానీ గొడవ పెట్టుకొని చాలా ఇప్పటి వరకు ఏంటంటే మనకు ఒక 1 year బ్యాక్ వరకు చాలా అది ఉండే 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పెండింగ్ ఉన్నది. ఒక్కొక్క సంఘం ఇప్పుడు కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇవ్వడం, ఈసో గారికి ఇవ్వడం, ఆడిటర్ నెంబర్ తీసుకొని ఆడిట్ గురించి బాగా శ్రద్ధ తీసుకున్నాడు. దాదాపు తిరుపతి యాదవ్ గారు ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అయితే బాగానే ఉంది. ఒకప్పుడు ఏంటంటే ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎప్పుడు ఇచ్చిర్రు, ఎన్ని ఆడిట్ అయిందనే లిస్ట్ కూడా తీసుకున్నాడు అతను. అలాగే ఈ అవగాహన సదస్సుకు వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారం. నేను ఈ ఏరియా క్లస్టర్ ఇన్ఛార్జి, మండల్ సుల్తానాబాద్ క్లస్టర్ ఇన్ఛార్జి, జూలపల్లి కూడా నేను ఇన్ఛార్జి. కోఆపరేటివ్ తరఫున నేనే ఆడిట్ సంబంధించి కానీ ఎలక్షన్ సంబంధించి కానీ ఇక్కడ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే మనకు 2017 ముందు ఎలక్షన్లు అంటే ఒక ప్రాథమిక సంఘం ఏర్పాటు చేస్తే బైలా ప్రకారం మీ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రామ సంఘంలో మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి అటు సంఘము 18 సంవత్సరాలు నిండిన సభ్యులు మీ వృత్తి ఏదైతే మీ గొర్రె కాపర్ల వృత్తి చేసుకునే సభ్యులందరూ కలిపి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని దానికి బైలాలను గవర్నమెంట్ రూపొందించిన బైలాల ప్రకారం నియమ నిబంధనలు ఉన్నాయండి. మీకు బైలా అంటే భగవద్గీత, మీ సంఘం ఎట్లా నడవాలి, ఏం నడవాలి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి బైలా చదివితే మీ సంఘం ఏం ఉండాలి, ఏం చేయాలి, ఏం చేద్దామని మొత్తం ఉంటుంది. కానీ మీరు ఎప్పుడు బైలాలు ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దాని లోపల ఆడిటర్ అంతా చూసింటారు తప్ప ఇప్పుడు బైలాలు తెలుగులో ఉంటే ఒక్కోసారి చూసుకోవాలి బైలాలు ఏముంది అని. దాన్ని ప్రతి సంవత్సరం ఆడిట్ మార్చి 31 మార్చి ఎండింగ్ మీద అన్ని సంఘాలు ఏవైతే ఎట్లయితే ఆడిట్ అవుతాయో ఆడిట్ చేసుకోవాలి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ చేసుకోవాలి. అట్టి సంఘంనే మనకు మనుగడలో ఉన్నట్టు మనం గుర్తిస్తాము. లేకపోతే రేపు పొద్దున గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కానీ ఏ స్కీమ్ కానీ ఏదైనా మీరు లోన్ కానీ స్కీమ్ కానీ అప్లై చేయగానే అడుగుతారు, ఏమంటారు గవర్నమెంట్ వాళ్ళు ఆడిట్ ఎక్కడ దాకా అయింది, ఎలక్షన్ ఉందా. ఎలక్షన్ అంటే దానికి వ్యాలిడ్ కమిటీ, దీనికి బాధ్యులు ఎవరు, సంతకం చెక్కు సంతకం పెట్టాలన్నా బాధ్యత వహించే వాళ్ళు ఎవరంటే అందుకోసం మనం ఆడిట్ చేయించుకోవాలి, ఎలక్షన్ చేయించుకోవాల్సిన బాధ్యత అందుకోసం ఉంది. మీరు ప్రతి సంఘం కూడా ఒకటి వాటర్ రిజిస్టర్, మినిట్స్ బుక్, క్యాష్ బుక్ రాయాలి. ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. చాలా సంఘాలు బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు లోన్లు వస్తున్నాయి కానీ బిల్డింగ్లు బ్యాంక్ అకౌంట్ ఇచ్చినట్టు ఉంది, ఇంతకుముందు లేవు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మార్చి మీద ఆడిట్ చేయించుకోవాలి. 5 సంవత్సరాలు ఎలక్షన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీకు 15 తర్వాత ఎలక్షన్స్ అయినట్టున్నాయి. తర్వాత ఎలక్షన్స్ లేవు, ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఎలక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి మీరు ఎలక్షన్ చేసుకునే ముందు ఎలక్షన్ లో ఓటర్ లిస్ట్ తయారు చేయాలంటే మీరు ఆడిట్ అయి ఉండాలి, అప్ టు డేట్. ఆడిట్ అయితేనే వాళ్ళకు బేస్, వీళ్ళ సభ్యులు ఎవరు, మీ అకౌంట్ ఏంటి, మీ అధ్యక్షులు ఎవరు అనేది దాని బేస్ కాబట్టి ఆడిట్ కంపల్సరీ చేయించుకోవాలి. దాని బేస్ మీద మనం ఓటర్ లిస్టు చేయాలి. ఇంతకుముందు అయితే 17 ముందు అయితే మన కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం వెటర్నరీ డిపార్ట్మెంట్ కానీ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎలక్షన్ చేసి ఏదో ఒక రోజు మీటింగ్ పెట్టి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు 17 తర్వాత అన్ని గ్రామ పంచాయతీ ఎంపీ ఎలక్షన్లకు ఎట్లయితే ఎలక్షన్ కమిషన్ ఉందో మనకు కూడా ఎలక్షన్ కమిషన్ ఏర్పాటైంది. మనం ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారము ఓటర్ లిస్ట్ తయారు హైదరాబాద్ లో ఉన్న స్టేట్ ఎలక్షన్ అధికారికి ప్రపోజల్స్ పోతే ఒక ఎన్నికల అధికారి అపాయింట్ అవుతాడు. ఆయన వచ్చి మీకు ఎలక్షన్లు చేస్తాడు. ఎలక్షన్ షెడ్యూల్, నామినేషన్ ఫీజు ఇవన్నీ ఉంటాయి. ఒక ప్లేస్ దాన్ని ఏమంటే సేమ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లాగానే మన ఎలక్షన్లు ఉంటాయి. అన్ని రూల్స్ అట్లే ఉంటాయి. కాబట్టి మీరు ఎలక్షన్ కోసం మీకు వెటరీ డిపార్ట్మెంట్ కానీ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కానీ వేదిక మీద ఉన్న అందరం మీకు ఏదైనా సహాయం కావాలన్నా హెల్ప్ కావాలన్నా లిస్ట్ తయారు చేయడంలో మేము అందరం సహాయం చేస్తాం. అట్లా లేదు కాబట్టి మీరు ఇప్పటి వరకైనా ఇప్పుడు అయింది ఆడిట్ కూడా ఒక్కొక్క 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెండింగ్ ఉన్నా కూడా ఇప్పుడు అప్డేట్ అవుతున్నాయి. దాదాపు 60-70% అప్డేట్ అయినాయి. మన మండలంలో కూడా దాదాపు దగ్గరికి అయినాయి. ఇప్పుడు పెద్దాపూర్ కానీ జూలపల్లి కానీ ఆడిటర్ నేనే ఉన్నా.
ఇంకా మిగతా కూడా మనకు పెద్దాపూర్లో దాదాపు దగ్గర పడుతున్నాయి కదా సార్. కాబట్టి మీరు మీకు ఏదైనా సందేహాలు ఉంటే మా ఫోన్ నెంబర్లు ఉంటే మీరు సంప్రదించి ఎలక్షన్లు చేసుకోండి, ప్లస్ ఆడిట్ చేసుకోండి. సంఘము ఏది ఉన్నా కానీ ఎలక్షన్ ఆడిట్ ఏంటంటే సంఘం పర్ఫెక్ట్గా మనగడలో ఉన్నట్టు గుర్తింపు. లేకున్నా కానీ ఆ సంఘం మనగడలో ఏం కిందనే ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు జిల్లాలు వేరైన తర్వాత చేపల సంఘాలు ఏంటంటే కరీంనగర్ జిల్లా ఫెడరేషన్ ఉండే వాళ్ళు ఏంది వాళ్ళకు ఉన్న అన్ని సంఘాలకు ఎలక్షన్ చేసుకొని ఇప్పుడు పెద్దపల్లిలో కూడా జిల్లా సంఘం వేరే అయిపోయింది, దానికి కూడా ఎలక్షన్లు అయిపోయినాయి. అదే పద్ధతిలో మనకు కూడా కావాల్సిన ఇప్పుడు షీప్ బ్రీడింగ్ ఫెడరేషన్ లో కూడా మనం 4 జిల్లాలు జిల్లా వారీగా ఏర్పాటు చేసుకొని జిల్లా వారి ఎలక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి జిల్లా వారి ఎలక్షన్ చేయాలంటే ప్రైమరీ సంఘాల ఎలక్షన్ కూడా అయి ఉండాలి. దానికి ఆడిట్ కావాలి. కాబట్టి మీరు అందరూ ఈ డిపార్ట్మెంట్ సహాయ సహకారం కానీ తిరుపతి యాదవ్ గారి సహకారం ఏదైనా నిలుపుంటే తీసుకొని మీ సంఘాలను అప్డేట్ చేసుకొని సిద్ధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.